నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వారు అసలే రౌడీ షీటర్లు, పైగా గంజాయి గ్యాంగ్. కానిస్టేబుల్పై దాడి చేశారనే కారణంతో పోలీస్ బాబాయిలు వారికి పబ్లిక్గా పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే అసలు సమస్య. రౌడీ షీటర్లకు అయినటువంటి గాయాలకు వైసీపీ కులం సెంటిమెంట్ పూసింది. అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్ నుంచి అడుగు పెట్టని జగన్ ఇప్పుడు ఆగమేఘాల మీద బాధితుల ఇంట్లో వాలిపోయారు. నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అది నిజమే, కానీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ హత్య, డాక్టర్ సుధాకర్ అంశంతో పాటు కూటమి నేతలు అడుగుతున్న పలు ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానం ఉందా? ఈ అంశంపై రోజు చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం సార్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి సైదా గారు, షేక్ సైదా గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, ట్రేడ్ యూనియన్ నాయకులు గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ది డిబేట్. మరి కాసేపట్లో అనలిస్ట్ కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అవుతారు, ఆయన జర్నలిస్ట్ కూడా. రైట్. అయితే సార్, గఫూర్ గారు పెద్ద ప్రహసనం ఈరోజు. అంటే ముక్కును వేలేసుకుంటున్న వాళ్ళే ఎక్కువ శాతం కనపడుతున్నారు. అయినా కూడా ఆయన ఏం కేర్ చేయలేదు. చివరి నిమిషంలో ఏమన్నా పునరాలోచించుకుంటారేమో అని నేను అనుకున్నాను పర్సనల్గా. ఒకవేళ ఆయనకి పూర్తి ఇన్పుట్స్ లేకపోయినా ఎవరో ఒకళ్ళు మనలాంటి వాళ్ళు ఇచ్చే ఉంటారు కదా, ఆయనకి చాలామంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళకేం కొదవ లేదు కదా. ఇన్ఫర్మేషన్ మనకన్నా బోల్డ్ అంత ఉంటుంది. మనకన్నా ఎవరైతే పరామర్శ కోసం వెళ్తున్నారో వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళు ఎవరు ఏంటి, సమంజసంగా ఉంటుందా వెళితే అనేది పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటారేమో, ఏమైనా ఆలోచించుకుంటారేమో. లేదు, ఆయన బదులు ఎవరైనా వేరే వాళ్ళు వెళ్ళినా ఒక పద్ధతికి ఉండేది. ఈయనే స్వయంగా వెళ్ళటం సరే. ఇకపోతే ఇది దాదాపుగా అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. కొన్ని రోజులు ఎప్పుడైతే ఆ వీడియో వైరల్ అయిందో అప్పటి నుంచే అదేంటి కుర్రలను అలా కొట్టారు. మనం కూడా ఆ రోజు డిబేట్ చేసాం. కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ చెప్పుకున్నాము. ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. చట్టం వేరు, అలాగే న్యాయం లేకపోతే ధర్మం, ఇలాగూ రకరకాలుగా ఉంటుంది ఒపీనియన్స్. మనం ఆ రోజు ఎన్కౌంటర్లతో సహా డిస్కస్ చేసాం. కొందరి విషయంలో ఎన్కౌంటర్ల సబబు, కొందరి విషయంలో కాదు, న్యాయపరంగా కాదు, చట్టపరంగా కాదు, బట్ ధర్మంగా ఆలోచిస్తే ఏమో అనేది ఒక మోరల్ ఇష్యూగా ఉంటుంది. ఇది ఎప్పుడు ఉండేది. కానీ రోజు రోజుకి ఈ ఎవరైతే ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారో, నలుగురు కుర్రాళ్ళు, వీళ్ళ యొక్క ఆగడాలు పాతవి అన్నీ కూడా వీడియోల రూపంలో వైరల్ అయ్యాయి. సరే, అది టీడీపీ పార్టీ వాళ్ళు బయట పెట్టారా, లేదంటే ఈ సోషల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు బయట పెట్టారా అనేది అప్రస్తుతం. ఇవన్నీ కాకుండా ఆన్ రికార్డు, పోలీస్ రికార్డుల్లో ఉన్నటువంటి వీళ్ళ కేసులు, సెక్షన్లతో సహా, వీళ్ళకి పడిన శిక్షలతో సహా బయటకు వచ్చినాయి. కట్ చేస్తే నిజంగా నీ కుర్రోళ్ళు ఎవరు కనపడటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తున్నారు, వాడు కుటుంబ సభ్యులు తప్ప అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వచ్చింది ఏంటంటే, వారు ఆల్రెడీ శిక్ష అనుభవించి జైలు నుంచి 3 రోజులైందట కుర్రాళ్ళు బయటకు వచ్చి, కానీ ఇప్పటివరకు ఇళ్ళకి చేరలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు పోలీసులు మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే దాని మీద ఉన్నారట. అంటే మరి ఇంకా వాళ్ళ మీద వేరే కేసులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నిజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది కూడా కొంత ఆందోళన తెలుస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అటెన్షన్ సీకింగ్, అలాగే ఈ రాజకీయాల్లో మళ్ళీ వాళ్ళు అసలు సేఫ్గా ఉన్నారా లేదనేది కూడా చూడాలి. లేదా వాళ్ళ యొక్క ప్రపంచం ఉందంట కదా, వారి సొంత ప్రపంచం, మరి ఏమన్నా బయటికి రాగానే గంజాయి మత్తులో కూడా ఎక్కడన్నా తిరుగుతున్నారో తెలియదు. సో ఇది ప్రస్తుతం. ఇప్పుడు ఎలా చూడాలి సార్ దీన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించడం ఒక ఎత్తు అయితే, బయటకు వచ్చి మాట్లాడిన మాటలు ఇంకాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి, ఆయన కూడా ఇలా పబ్లిక్గా ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఏమన్నా అసలు పోలిక పొంతన ఉందండి? పొలిటికల్ ప్రిజనర్స్కిను ఇలా గంజాయికి, అలాగే చైన్ స్నాచర్స్ అంట, వాళ్ళకి లేని క్రెడిబిలిటీ లేదు. వాళ్ళకి గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళకి అసలు కొట్టందే అసలు చేతులు ఊరుకోవట. అది ఎవరు చెప్పింది? స్వయాన వారి చేత బాధింపబడినటువంటి చిరంజీవి అన్న హెడ్ కానిస్టేబుల్ సుదీర్ఘంగా ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా విపులంగా చెప్పాడు. అతను చాలా హుందాగా కూడా చెప్పాడు. ఎలా అంటే, వారి మీద ఏదో కక్షతోనో లేకపోతే వారిని అసహించుకుంటే చెప్పలా, చాలా జాలితో చెప్పాడు. వాళ్ళ కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. వాళ్ళు ఎంత బాధలు పడుతున్నారు, మా దగ్గరికి ఎలా వస్తున్నారు, వీళ్ళ ముగ్గురనే కాదు, ఎవరెవరైతే ఈ గంజాయికి అడిక్ట్ అయిపోయి
ఏంట్రా ఇలా చేస్తున్నారంటే, ఆ తర్వాత వాళ్ళు మాకేం గుర్తులేదు, మాకేం తెలియట్లేదు సార్ అంటున్నారట ఆ కుర్రోళ్ళే మళ్ళా. సో ఇటువంటి అన్ని ఎగ్జాంపుల్ చెబుతున్నాడు ఆయన. అలాగే వాళ్ళు ఇళ్లలో ఏ రకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు, మా పిల్లల్ని మీరు ఇచ్చేయండి, రీహాబిలిటేట్ చేయని చెప్పేసి వాళ్ళు వచ్చి అడగటం, ఇలాంటివన్నీ ఆయన ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. సరే అవన్నీ సార్, ఇవన్నీ చూసిన తర్వాత మరి మనకేంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన ఇవన్నీ తెలుసుకొని కదా వెళ్ళాల్సింది. ఆయన ఆయన పార్టీని పట్ల ప్రజల్లో సానుభూతి పెంచుకుందామని చూస్తున్నాడా, లేకపోతే ఇంకా ఏ హిభావం పెంచుకుందామని చూస్తున్నాడో అర్థం కానిటువంటి వ్యవహారం. సో ఇది నిజంగా పక్కనున్న వాళ్ళు ఈయన పార్టీని సర్వనాశనం చేయడానికే పక్కన కూర్చున్నారా సలహాదారులుగా అనేది కూడా అనిపిస్తుంది. వారించి ఇలా కాదండి, మనకి ఇన్పుట్స్ సరిగా ఇప్పుడు వచ్చినాయి, ఇది అని చెప్పేసి చెప్పలేదా అని చెప్పేసి. సార్ ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఆయన ఒక రకమైనటువంటి అంటే వేరుబడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏదో పద్ధతిలో ప్రజల్లోకి పోవాలనేటువంటిది, అది కూడా మనస్తత్వము. ఇప్పుడు నా మనస్తత్వాన్ని బట్టే నా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక గూటి పక్షులు ఒక చోటు చేరుతాయి అంటారు కదా. ఇప్పుడు వినుకొండలో ఒక మర్డర్ జరిగింది. మర్డర్ను మనం ఖండిస్తాము, ఎవరు చేసినా తప్పేది. ఇద్దరు రౌడీ షీటర్స్ మధ్య మర్డర్ జరిగింది. ఒకటిన పరిగెత్తుకుంటూ పోయినాడు, పోయి అక్కడ రాజకీయ ఉపన్యాసం చెప్పాడు. ఇప్పుడు అక్కడ అనంతపురం జిల్లాకు పోయినాడు, జనానంతా పోగేసుకొని వాళ్ళ జనమంతా ఆ హెలికాప్టర్ మీద ఎక్కి తొక్కి అది చేస్తే అదొక పెద్ద షో. అది నా హెలికాప్టర్ కావాలని పాడు చేసినారు. ఇప్పుడు తెనాలి రౌడీ షీటర్స్ ఉంటే ఈయన పోయినాడు అంటే ఆయన మనస్తత్వం బహుశా రాష్ట్రంలో ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోవాలనే ఆలోచన ఏదో ఉన్నట్టుంది. ఆయన ప్రజా సమస్యల మీద పోవచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా. వర్షాలు బాగా పడినాయి, మన విజయవాడలో అప్పుడు తిరిగిండొచ్చు. ఒకరోజు మాత్రమే ఏదో పోయి వచ్చినాడు, ₹1 ప్రకటించాడు, తర్వాత ఏం చేయలేదు. ఇట్లాంటి ఇష్యూస్ మీద పోతే ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఇప్పుడు తెనాలిలో జరిగిందాన్ని ఎవరు బలపరచరండి. నేను మీ ఛానల్లో జరిగినప్పుడు చెప్పాను, పోలీసులకు ఆ హక్కు లేదు. పోలీసులు ఎవరినంటే వాళ్ళను శిక్షించే హక్కు వాళ్ళకి లేదు. ఆ నడి రోడ్లో ఆ రకంగా ప్రజల్లో ఒక భయోత్పాతం కలిగించాలా అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. దాని మీద విమర్శించవచ్చు, తప్పులేదు. ఆయన తాడేపల్లిలోనూ ప్రెస్ మీట్ పెట్టవచ్చు. ఆయన నాయకులు ఉన్నారు చాలా మంది. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, బాపట్లలో మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ డిప్యూటీ స్పీకరు, అట్లాగే మాజీ మంత్రులు ఉన్నారు గుంటూరులో. ఇటువంటి వాళ్ళకు డెలిగేషన్ పోవచ్చు, అదేదో లోకల్గా అది చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు రౌడీ షీటర్స్ విషయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పోవడం వల్ల ఈయనకు నష్టం తప్ప రాజకీయంగా. ఎందుకంటే సామాన్య జనం ఎవరు హర్షించరు. రౌడీ షీటర్ల చేత బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. మనం ప్రిన్సిపల్గా, ఎందుకంటే రౌడీ షీటర్లను బహిరంగ శిక్షించడం అనేటువంటిది పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం. కాబట్టి మనం చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి దృష్టితో మనం ఖండిస్తాం, పోలీసు యాక్షన్ ఖండిస్తాం, పోలీసు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తాం. అయితే సామాన్య ప్రజలు వాళ్ళ చేత బాధపడినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంటు ఈ విషయంలో వాళ్ళకు పెద్ద వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఇటువంటివే సెలెక్ట్ చేసుకోవడం, ఒక మర్డర్ జరిగితే పోవడం, ఇంకో చోట రౌడీ షీటర్స్ కోసం పోవడం, ఇవి అంతగా శోభించవు. వాళ్ళకు కూడా పొలిటికల్గా పెద్దగా ఉపయోగం ఉండదు. దాని బదులు వైసీపీ వాళ్ళు ఏం చేయకూడదని చెప్పడంలే, లోకల్గా ఉండేటువంటి నాయకత్వం పోవచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉంటారు, వాళ్ళు పోవచ్చు, వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఈయన కూడా తాడేపల్లిలో ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు తప్ప ఇప్పుడు ఆ విలువను ఏదైతే ఒక డెకోరం, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఆ స్థాయిని ఇక్కడికి తీసుకొని రావడం అనేటువంటిది అది పెద్ద ఉపయోగం ఉండదు వాళ్ళకు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అది సరే, ఏమైనా భవిష్యత్తు చూడాలి మనం. ఇక్కడ పోతే ఏంటంటే ఇప్పుడు అనిత గారు హోమ్ మినిస్టరు, ఆమె ఖండించలేదు ఈ ఇన్సిడెంట్ను. నిన్ననో మొన్ననో వేరే ఛానల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఖండిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఖండించడము అంటే మరి అనిత గారు తెలుగుదేశం తరఫునే కదా హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. కనీసం మేము విచారణ జరుపుతాము,
ఇది మేము అంగీకరించడం లేదు, ఏం జరిగిందో లోతుపాతులు విచారణ జరుపుతాము అనేటువంటి పద్ధతులైనా చెబితే అది కొంత గౌరవంగా ఉండేది. ఈ గంజాయి బ్యాచ్ కోసం పోతాడా, గంజాయి బ్యాచ్ కోసం పోతాడా, గంజాయి బ్యాచో బొంబాయి బ్యాచో మీరు పబ్లిక్గా రోడ్ల మీద తీసుకొని వచ్చి కొట్టిన తర్వాత గంజాయి బ్యాచ్ అయితేనే ఏమైతే మీ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాము కదా, పోలీసుల యొక్క యాక్సెస్ ఉన్నట్లే కదా. దాన్ని అనిత గారు ఖండించి ఉండవలసింది, విచారణ జరుపుతామని చెప్పి ఉండవలసింది, ఆ రకంగా చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని గురించి మరి గతంలో సుధాకర్కి ఏం జరిగింది ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చారు తెలుగుదేశం ప్రెస్ మీట్ లో. ఇప్పుడు అవన్నీ చెప్పాల్సిన పని లేదు, కానీ ఈయన మనస్తత్వము. నా పాయింట్ కూడా ఇదే. ఇప్పుడు మన మిత్రులు చెప్పాలి, ఇప్పుడు మీరు గంజాయి బ్యాచ్ లేకపోతే గంజాయి సరఫరా, గంజాయి కన్జ్యూమ్ చేసేవారు, లేదంటే చైన్ స్నాచింగ్ బ్యాచ్, ఆల్రెడీ వాళ్ళు రిపీటెడ్ అఫెండర్స్, ఒక్కొక్కడికి 10 నుంచి 10 సంఖ్యలో కేసులు ఉన్నాయి అని అక్కడ క్లియర్గా కనపడుతుంది. అక్కడ వరకు చెప్పొచ్చు. కానీ అప్పట్లో సుధాకర్ గారికి అలా జరిగింది, వాస్తవాలు అవన్నీ ప్రజలు గుర్తున్నాయి. అంటే అప్పుడు తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా తప్పు జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా కనపర్తి శ్రీనివాసరావు గారు? మీరు ఇండైరెక్ట్ గా ఇప్పుడు తప్పు జరిగింది మరి అప్పుడు ఎందుకు పరామర్శించలేదు అని అంటే దాని అర్థం ఇప్పుడు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నారా? స్ట్రైట్ గా అంగీకరిస్తే అయిపోయిందండి. ఇప్పుడు ఏమి తెలుగుదేశం వాళ్ళు ఫోన్ చేసి చెప్పి కొట్టించినారని నేనేం చెప్పడంలే, కానీ పోలీస్ యాక్సెస్ మంచిది కాదు, మేము దాన్ని సరిదిద్దుతాము, బాధులు ఎవరో మేము విచారణ జరిపి దాని మీద చర్య తీసుకుంటాము అంటే అది డైల్యూట్ అవుతుంది. అట్లా కూడా చెప్పడం లేదు అంటే ఇప్పుడు 24 కేసుల్లో ఉన్నాడు చంద్రబాబును కొడతారా? మరి ఈయన కూడా చాలా కేసులు ఉన్నాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి, మరి ఈయనను కొట్టాల? చీప్ విమర్శలు అది సరైనది కాదు. నేను అందుకని అక్కడికి రాబోతున్నా. మీరు అన్నారు కదా గంజాయి కుర్రాళ్ళు అయితే ఏంటి ఎవరైతే ఏంటి కొట్టింది వాస్తవం కదనేది. గంజాయి తాగిన వాళ్ళందరినీ కొట్టట్లేదు కదండి. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇక్కడ ఆ గంజాయి తాగి వాళ్ళు పబ్లిక్ న్యూసెన్స్ అయ్యి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ పర్టికులర్గా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏంటి, ఒక హెడ్ కానిస్టేబుల్ని ఆపి అతని ఇంటికి వెళుతుంటే అబ్డక్ట్ చేసి అతని కత్తులు బయట తీసి అతన్ని భయపెట్టి ప్రాణాపాయ గురయ్యేటట్టుగా అతన్ని బెదిరించారు అనే దాని మీద అతను వెళ్ళి కేసు పెట్టాడు. దాని మీద వీళ్ళు కొద్దిగా సివియర్గానే అంటే దే వాంట్ టు సెండ్ అవుట్ ఎ మెసేజ్ టు ద గ్యాంగ్స్ అవుట్ దేర్, సీరియస్లీ ఇది మా పోలీసుల మీదకే మీరు కనుక ఈ రకంగా వచ్చారంటే పబ్లిక్తో ఏ రకంగా ఉన్నారో అనేది మాకు అర్థమవుతుంది. సో ఇది మళ్ళీ జరగకూడదు. కొంత అంటే ఒకటి సార్, ఇక్కడ మనం ఆల్రెడీ దీని మీద మాట్లాడుకున్నాము. కొంత అయితే ఇటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత అఫ్కోర్స్ అది చట్టపరంగా కరెక్ట్ కాకపోయినా కొంత భయం అయితే ఏర్పడుతుంది ఆ గ్యాంగుల్లో. కొంతమంది పర్టికులర్గా తెనాలి ఏరియాల్లో ఈ రకమైన గ్యాంగులు గత 7-8 సంవత్సరాలుగా పెట్టిరేగిపోతున్నాయి అనేది వినపడుతుంది లోకల్గా. సార్ కనపర్తి శ్రీనివాసరావు గారు, మీరు దాని వరకు కన్ఫైన్ అయ్యి ఉండొచ్చు. అలాగే హోమ్ మినిస్టర్ గారు కొద్దిగా ట్రిక్కీ సిచ్యుయేషను, ఆవిడ అడ్మిట్ చేయలేకపోయారు. అసలు లా అండ్ ఆర్డర్ నాకు తెలిసినంతవరకు ఆవిడ చేతిలో కూడా ఉండదు, నాకు తెలిసినంతవరకు సీఎం గారి చేతిలో ఉంటుంది. సరే ఓకే, హోమ్ మినిస్టర్ అడ్రస్ చేయొచ్చు. ధూళిపాల నరేంద్ర గారు ఇందాక మాట్లాడి ఎస్ కరెక్టే, చట్ట ప్రకారం అది తప్పే. అలాగే కొంతమంది సీనియర్ నాయకులు మీడియా ముందుకు వచ్చారు, చట్ట ప్రకారం పోలీసులు ఏం చేశారనేది కోర్టులు నిర్ణయిస్తాయి, కానీ నువ్వెవరు ఈరోజు వచ్చేసి సర్టిఫై చేయడానికి అని చెప్పేసి అన్నారు. మరి అలాంటప్పుడు మీ సీనియర్ నాయకులే అలా అన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఎస్ ఆవిడ కింద ఉన్నటువంటి పోలీసుల్ని ఆవిడ బ్యాకప్ చేయొచ్చు, దాని పరంగా మేము ఎంక్వైరీ నడుస్తుందని చెప్పేసి ఒక మాట అనొచ్చు. కానీ ఆవిడ అనలేదు. మరి గంజాయి బ్యాచ్కి అలా కాకుండా ఇంకెలా కోటింగ్ ఇస్తారు అంటే మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గంజాయి తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి అందరికీ అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు కదా. సరే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అయ్యాడు. సార్ ప్లీజ్ సార్. ముందుగా మీకు మా గురువు గారు గఫూర్ గారికి అట్లానే మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది స్టేట్ ఎడిషన్లకు రాలేదు కానీ ఇక్కడ మా జిల్లా ఎడిషన్స్ అన్నింటిలో వచ్చింది. 3 అడిషనల్ ఎస్పీతో కమిటీ వేశారు. ఆ కమిటీ మా ప్రెస్లో కూడా వచ్చింది. వాళ్ళు మేము విచారిస్తామని చెప్పి కూడా చెప్పారు. కమిటీ అయితే ఖచ్చితంగా వేశారు. అది అంటే స్టేట్ ఎడిషన్స్లో రాకపోవడంతో ఇది అవ్వలేదు, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పలేదన్న కమిటీ అయితే ఖచ్చితంగా వేశారు. కనపర్తి శ్రీనివాసరావు గారు అక్కడ ఎడిషన్స్ లో వచ్చినా రాకపోయినా మనకి కామన్ సెన్స్ గా అందరికీ తెలుస్తుంది, దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తుంది.
మీరు వేయలేదనుకోండి అక్కడ మీరు గనక వేయలేదనుకోండి మీకే నా నష్టం. ఎందుకంటే పైన ఇప్పుడు 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 వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ రౌడీ షీట్లు ఏంటి అన్ని చూడవు. ఢిల్లీ స్థాయిలో మానవ అదే నేనేమంటున్నానంటే మానవ హక్కుల సంఘాలు లేదా కోర్టులు సుమోటోగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు అది తీసుకుంటే కరెక్టే, అందుక దాన్ని చూసి కానీ అట్లా వెయ్యలేదు. సరే, మా ఆనంద్ బాబు గారు చెప్పినట్టు, నరేంద్ర గారు చెప్పినట్టు చట్టాన్ని చేతిలో తీసుకోవటం అనేది ఎవరో హర్షించరు. సరే, వాళ్ళు గంజాయి బ్యాచ్ చేయాలి, లేకపోతే ఇప్పుడు మద్యం ప్రియులు తాగినోడు ఇంట్లో తాగినోడు పట్టుకొచ్చి కొట్టం. వాడు తాగి వచ్చి బయటికి వచ్చి ఏదైనా ఇష్యూ చేసినప్పుడే కొడతారు. ఈ గంజాయి బ్యాచ్ కూడా గంజాయి తాగి ఇంట్లో పడుకుంటే కొట్టాల్సిన పని లేదు. వీళ్ళు కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేశారు కాబట్టి కొట్టారు. మీరు అది గమనించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సార్, జగన్మోహన్ రెడ్డి దిశ ఒక హత్య జరిగింది, అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి తేలింది. 302 మర్డర్ కేసు కట్టారు ఆ పోలీసుల మీద. ఇదే జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా నేను సెల్యూట్ చేస్తున్నాను పోలీసులకి, తెలంగాణ పోలీసులకు అన్నాడు. ఎస్, ఇక్కడ కూడా సెల్యూట్ చెయ్యి, ఇక్కడ చెయ్యి. మరి నువ్వు చెప్పావు కదా అది ఫేక్ ఎన్కౌంటర్ అని కూడా తేలింది. అసలు అది ఎన్కౌంటర్ అని అది ఎన్కౌంటర్ కాదు, ఫేక్ అనేది ప్రతి వాడికి తెలుసు అది. మరి ఇప్పుడు కూడా సెల్యూట్ చేయొచ్చుగా నువ్వు. అంటే నేను సమర్థించుతాను కానీ కాదు, అతను ఎంత నేను కూడా చెప్తా ఉన్నా, నువ్వు అది సమర్థించావు, అది తప్పే ఆ రోజు ఎన్కౌంటరు. మరి ఈరోజు ఇది నీకు తప్పుగా కనపడలేదా? అది తెలంగాణలో సార్ జరిగింది, మాకేం ఉపయోగం లేదు. దేశంలో ఎక్కడ జరిగినా ఐపీసీ మొత్తం ఐపీసీ దేశం మొత్తం ఉంటదండి. ఐపీసీ సిఆర్పిసి దేశం మొత్తం ఉంటది. అదే సార్ నేను ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. అక్కడ దాని వల్ల మాకేం ఉపయోగం లేదు, ఇక్కడ జరిగింది కాబట్టి మేము ఉపయోగించుకున్నాం రాజకీయాలకి. అదే అంతేనండి. ఇప్పుడు ఆయన సరే వాళ్ళందరూ మా వాళ్ళు ఉదయం నుంచి వల్లి వేస్తున్నారు, చంద్రయ్య హత్య కేసు, సుధాకర్ హత్య కేసు, ఇంక ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు జనరల్గా టచ్ చేసేది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఉన్నాడు, వీధి సుబ్రహ్మణ్యం డ్రైవరు. మన డ్రైవర్లు కానీ మన పిఏలు కానీ మనల్ని మన సొంత మనుషుల్లాగా చూసుకుంటాం, ఇంట్లో మనుషుల్లాగా. మరి అలాంటి మనిషి నీవు తప్పు చేస్తే నువ్వు మానే రేపటి నుంచి రావద్దంటాం. నువ్వు అలాంటి వాడిని ఇసుకలో కాలుతో తొక్కించి హత్య చేసి ఇంటికి పార్సిల్ పంపించావు. మరి నువ్వు నిజంగా ఆ బాధితుడిని చూడాలి. ఆ బాధితుడిని చూసావు, మరి చూడలేదు నువ్వు. సరే, అక్కడ దాకా ఎందుకు, ఎక్కడో అమర్నాథ్ గౌడ్, నేను పార్టీ గురించి మాట్లాడతా, అదేం పెద్ద పార్టీ కూడా కాదు, అట్లా జరిగింది. అది ఆ క్యాస్ట్ కాపాదింది ఏదన్నా కానివ్వండి. వాళ్ళైతే వైసీపీ కార్యకర్తలు రేపల్లెలో క్లియర్గా వాళ్ళు బోర్డులు వేసుకున్నారు, మా జగనన్న పుట్టినరోజు కని చేసుకున్న. ఈ ఎవరైతే నిందితులు వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడో అతను అక్కడ వైకాపా స్టూడెంట్స్ విభాగము ఈ అమ్మాయిల్ని ఏడ్చడం, ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి తమ్ముడు అడిగాడు, ఏంటి మా అక్కని ఏడిపిస్తున్నావంట అంటే, నలుగురు ఆ రోజు కూడా గంజాయి సేవించి వాళ్ళు కూడా అతన్ని తీసుకెళ్లి కాళ్ళు కట్టేసి 10th క్లాస్ పిల్లాడిని వాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి గోతంలో కట్టి పెట్రోల్ పోసి. ఇంతకంటే ఘోరం మనం ఎక్కడున్నాం సార్? మరి ముఖ్యమంత్రి అనేవాడు ఏ పార్టీ అయితే ఏంటి, పార్టీ ఉందా ముఖ్యమంత్రి అయిన తర్వాత? చివునెత్తులుంటే ఆ రోజు ముఖ్యమంత్రి పరామర్శించాలి కదా. ఈ గంజాయి బ్యాచ్ ఇది పక్కన పెడదాం కాసేపు, ఇది హత్య కదా, పసి బాలుడు కదా, వాళ్ళ అక్కన వేధిస్తున్నందుకు అడిగితే ఒక ముఖ్యమంత్రిగా నువ్వు రావాల్సిన పని లేదు. ఎవడున్నా రావాలి అక్కడ, ముఖ్యమంత్రి అక్కడ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ అని కాదు. నేను చిన్న ఇన్సిడెంట్, మొన్న భారతీ రెడ్డి గారిని మా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యకర్త మాట్లాడాడు, ఎవరు హర్షించాల. వెంటనే అతను సస్పెండ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయించడం జరిగింది. అరెస్ట్ చేయించడంలో వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇగో ఇట్లా అధికారి కోటింగో మర్డర్ చేయమంటారు. అది ఉదా దాని ప్రకారం అరెస్ట్ చేశారు అతన్ని. 10-15 రోజులు 14 రోజులు జైల్లో ఉన్నాడు. జరిగింది అవకాశం. మీరు శ్రీనివాసరావు గారు మీరు అవకాశం ఇచ్చుంటే ఆ రోజు గోరంట్ల మాధవ్ వెళ్ళి అదే కోటింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కోటింగ్ తీసుకున్నాడు, రివర్స్ అయింది అక్కడ. అది కూడా కాదు సార్, ఒక చిన్న ఇది అందరూ ఇది. ఇప్పుడు ఎముకల చిట్లీ అని చెప్పి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చింది 666. ఒక ఎంపీ, నీ పార్టీ ఎంపీ ఎముకలు చిట్లేటట్టు పోయేటప్పుడు నడుచుకుంటా పోయాడు అంటే ఎవడు కొట్టాడు అంటే పబ్లిక్గా కొట్టకపోవచ్చు, ఎవరు కొట్టింది అంటే అతను పోయేటప్పుడు పోయి అతనికంటే అతనే కొట్టుకున్నాడా ఏంటి? కాళ్ళు వాచిపోయి ఎముకలు చిట్లిపోయి. శ్రీనివాసరావు గారు మీరు భలే గుర్తు చేస్తున్నారు. కాసేపటి క్రితం ఆయన డిప్యూటీ స్పీకర్ అయినా కూడా ఆయన చలుక్గా మాట్లాడతాడు కాబట్టి ఆయన కూడా ఈ రోజు ఒక వీడియో వదిలేడు. దాంట్లో ఆయన ఏమన్నాడంటే, ఏళ్ళని కొట్టింది 10 దెబ్బలు కదా, నన్ను అయితే 5 రౌండ్లు వేసుకున్నారు, మొత్తం 120 నుంచి 120 దెబ్బలు వేశారని చెప్పేసి. అరే గుండెల మీద కూర్చున్నారు సార్. ఇప్పుడు అక్కడ దాకా కూడా కాదు సార్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఉదయం వీడియో చూశాను నేను, సుధాకర్ గారిని వెనక చేతులు కట్టేసి ఎండాకాలంలో తారు రోడ్డు మీద
కాళ్ళ మీద లాఠీతో 3 దెబ్బలు పడ్డాయి, చూసాం, అది కూడా చూశారు. మీరు అందరూ చూసారో లేదో? అది పబ్లిక్గా కొట్టావు, ఆ రోజు ఎందుకు చూడలే? సుధాకర్ గారు కూడా డాక్టర్, గౌరవం, ఆయన మాస్క్ అడిగినందుకు మానసిక ముద్రేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో కూడా తెలియదు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చి చివరికే అతను చచ్చిపోయే విధంగా ఇందాక చెప్తా ఉన్నారు నలంద కిషోరు ఆయన పెద్ద మనిషి, పోస్ట్ ఏదో ఫార్వర్డ్ చేస్తే అతన్ని కర్నూలు తీసుకెళ్లి కరోనా అంటించి చంపారు అతన్ని. ఇతను అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక పార్టీ అధినేతగా ఏదో నాకు 30% 40% ఓట్లు వచ్చి నేను చెప్పుకునే వ్యక్తి ఇవాళ ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు, రేపిస్టులు, గంజాయి దాగినోడు వాడు మద్యం దాగినోడైనా కొద్దిగా కంట్రోల్ ఉంటుంది, కానీ బుర్ర గంజాయి సేవిస్తే ఇక వాడు అవుట్ ఆఫ్, వాడి చేతిలో ఏమీ ఉండదు. అదృష్టం ఏంటంటే వాడు పక్కన రాయో కత్తో తీసుకొస్తే కానిస్టేబుల్ బతికిపోయాడు, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు టైం బాగుండు బట్టి. లేదంటే గంజాయి బ్యాచ్ లాగానే అయిపోయేవాడు, అతను కూడా పొడి చేసేవాళ్ళు అయిపోయేది. దాంట్లో ఇదేమి లేదు. వాళ్ళని చుట్టానికి వచ్చేది ఏంటంటే దీనికి కులం సిగ్గుండదండి మాట్లాడటానికి. దళితులను కొట్టారు, మైనారిటీని కొట్టాడు, విడగొట్టి చెబుతున్నాడు. అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ ప్రముఖుల్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని కొట్టారు. మరి అట్లానే మా కంతేరు చాలా సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ, ఇక్కడ మా నగర కార్పొరేటర్గా చేశారు, అతన్ని కొట్టారు. అంటే వాళ్ళు అగ్రవర్ణాలు కొట్టారు కాబట్టి అగ్రవర్ణాలు అందరూ వచ్చి దేశం మీద పడి అగ్రవర్ణాలు కొట్టకూడదనే చట్టం ఉందో తప్పు చేస్తే? ఏంటి అతను మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి మాటలు? అసలు క్రైమ్ కి క్యాస్ట్ కి సంబంధం ఏంటండి? క్రైమ్ కి క్యాస్ట్ కి పనిష్మెంట్ కి సంబంధం ఏంటి సార్? ఈ దేశంలో ఏమన్నా ఉందో? నువ్వు జత్వానీని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ అతిథి గృహంలో పెట్టి నాప్కిన్ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా అతి దారుణంగా హింసించావు. నువ్వేమేం చేసావు ఇంకా అమ్మాయి చెప్పలా. పిఎస్ఆర్ ఆంజనేయులకు ఆ బుద్ధి ఉందనేది అందరికీ తెలిసిన విషయమేది. నిన్నేం చేయాలి మరి? అంటే నిన్ను కూడా పబ్లిక్ మేము చేయొచ్చా? నీ ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని మేము చేసామా? ఇవాళ రౌడీ షీటర్స్ని కొట్టడం అనేది తప్పైనా కూడా కొంత ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు అదే తీసుకుంటే 41 నోటీస్ ఇచ్చి పంపమంటారు. పెద్ద మర్డర్ కేసులో సిబిఐ అరెస్ట్ చేస్తాం అన్న దాంట్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో, సంచలనాత్మకమైన మర్డర్ కేసులో బెయిల్ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఎంపీ గారికి అవును హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అవును. మరి వీళ్ళు మేము సుప్రీంకోర్టులో హైకోర్టులో అరెస్ట్ చేస్తాం అని చెప్పారు. చివరి జడ్జి వాడు కోపం వచ్చి తీసుకుబుట్టి ఆయనే అన్నాడు, జడ్జి గారు ఎందుకో మీరు అరెస్ట్ చేయరు, పోవట్లేదు, మీరెప్పుడు చేస్తారులే అన్నాడు. మరి అనేది ఇంత వాళ్ళనే మీరు ఇచ్చేయకపోతే ఇవాళ వీళ్ళని పనిష్మెంట్ ఇందాక సార్ చెప్పినట్టు 80% కాదు 90% ప్రజలు హర్షిస్తున్నారు. ఇది ఇన్స్టెంట్ న్యాయం. ఇన్స్టెంట్ న్యాయం అనేది హర్షిస్తున్నారు. అది చట్టమా కాదా అని చెప్పేది మనం అది దాని గురించి మనం విపులంగా శ్రీనివాస్ గారు 90% 99% అయినా కూడా నేనేం కాదంటే మీరు అన్నదైతే వాస్తవం. అట్మాస్ఫియర్ అయితే అదే ఉంది. ఇవన్నీ కాదండి, లోకల్ గా తెనాలి, ఐతానగరు ఆ ఏరియాల్లో ఉన్న వాళ్ళని అడిగితే వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటని చెప్తారని చెప్పేసి ఏ వీడియో చూసినా కనపడుతుంది. అక్కడ వాళ్ళ పాత వీడియోలు వాళ్ళు ఏ విధంగా దాష్టికాలు చేశారో అవి కూడా కనపడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు చైన్ స్నాచింగ్లు కూడా వాటిల్లో కూడా ఉన్నారట. అంటే చూడండి మరి అటువంటి నేను అడిగేది ఒక ఐతానగర్ లోనే దళితులు చాలా మంది పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ వీళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి రౌడీజం చేస్తారట వీళ్ళు డబ్బులు ఇవ్వమని చెప్పి నైట్ ఇళ్ళకెళ్ళి. అక్కడ ముద్దాయిలకి దళితులు లేకపోతే ఇంకో క్యాస్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డికే ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్ కావాల్సి వచ్చింది. వాళ్ళు నేరాలు చేయటానికి మాత్రం వాళ్ళకి లేదు, ఇతను మాత్రం ప్రేమ పుట్టుకొచ్చింది వాళ్ళ మీద, నేరస్తుల మీద. ఏదో అంటారు నత్తగొల్లలన్నీ సముద్రంలో పక్కకు జారుతాయి అన్నట్టు ఈ నేరస్తులంతా జగన్ పక్కన చేరారు. మీరు ఇంకో మాట అండి, తెనాలి అనేది కళలకు కాణా చేయనటువంటిది. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు రాజకీయ నాయకులకి పెట్టిన ఇది అటువంటి నగరం ప్యారిస్, ఆంధ్ర ప్యారిస్ గా పిలువబడే తెనాలి ఇవాళ ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక క్రిమినల్ చుట్టానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడని ఉదయం నుంచి పాపం తెనాలి వాసులు అందరూ బాధపడుతున్నారు. తెనాలి వాసులు మాకేం కర్మ పట్టింది? ఆ లాంగ్వేజ్ కు మనం వెళ్ళొద్దు. మీరు అనేది ఎంత బాధ అనిపిస్తుంది. గంజాయి వాడకం పెరిగిందన్నది వాస్తవం, గంజాయిని కట్టడి చేయలేదన్నది వాస్తవం.
గంజాయి ఒక వ్యాపారంగా నడిచింది కొన్ని సంవత్సరాలుగా అనేది వాస్తవం. సరే, ఇప్పుడు దాంట్లో రాజకీయ నాయకులు కూడా దాన్ని పెంచి పోషించారు 100%, దాంట్లో అనుమానం ఏం లేదు. ఎస్ సైదా గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అఫ్ కోర్స్ ఇంకా షర్మిల గారు రెస్పాండ్ కాలేదు. ఆవిడ రెస్పాండ్ అయితే ఇక పిడుగులు, ఇక అది మామూలుగా ఉండదు. సరే చూద్దాం, ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? తప్పేం లేదా వెళ్ళి పలకరించడంలో? వాళ్ళు బాధితుల ఇంతకీ నిందితులు అనాలా? ఇప్పుడు ఇంతకీ ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఎవరు బాధితులు, ఎవరు నిందితులు? ఇక్కడ సురేష్ గారు, మీకు ప్యానల్ రోడ్ పెద్దలు, సిపిఎం జాతీయ నాయకులు, మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అన్నా కృష్ణానీల్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నా కనపర్తి శ్రీనివాసరావు గారు, సిటీ 24/7 నేర్చుకున్నందుకు కూడా నమస్కారం. ఈరోజు సురేష్ గారు ఘటనకు సంబంధించి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మీద సమాజం మొత్తం కూడా ఒక రకంగా కనపర్తి శ్రీనివాసరావు అని చెప్పినట్టుగా ఈ ఇన్స్టెంట్ న్యాయం అని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఈ వీడియోస్ వేయాలనేటువంటి తీరు మీద ఒక స్పందన మాత్రం ప్రజల్లో వచ్చింది. ఈ గంజాయి బ్యాచ్ ఎవరైతే ముగ్గురు, నరేష్, జాన్ విక్టర్, కరీముల్లా, ఈ ముగ్గురు నిందితుల్ని పోలీసులు బహిరంగంగా ఇద్దరు సిఐల సమక్షంలో నడి రోడ్డు మీద వాళ్ళని 3rd డిగ్రీ ఉపయోగించినటువంటి తీరు మీద మాత్రం 2 రకాలుగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని, ఎందుకంటే ఒక కోణంలో, ఎందుకంటే చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకోవడం అనేది సమంజసం కాదు. ఇది మన ప్రజాస్వామ్య ప్రభుత్వం. చట్టం ఎందుకంటే ఇష్టానుసారంగా ఎవరినంటే వాళ్ళని మరి ఎన్కౌంటర్లు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అడవి తల్లి బిడ్డల్ని ఏ విధంగా ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటారు, అలాగే ప్రతిపక్ష పార్టీ నేతలను ఏ విధంగా అక్రమంగా ఈడీలు తీసుకెళ్ళి ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ కేసులు పెట్టి లోపలేస్తున్నారో మనం చూస్తాం. అయితే ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి యువత పెడదోరబడితే ఈ సమాజానికి ఏ విధంగా హాని జరుగుతుందన్నది ఈ ఘటనతో మనకి రుజువైనటువంటి సంఘటన. ఎందుకంటే ఈ విషయంలో గఫూర్ గారు మాట్లాడినటువంటి మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మానవ హక్కుల ఉల్లంఘన. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో ఒక పార్టీకి ముఖ్య నాయకుడై ఉండి, అధ్యక్షుడై ఉండి, మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఈ విషయంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఏదో సినిమాలో నాకు డైలాగ్ గుర్తొస్తాం, మీది తినాలే మాది తినాలి అన్నట్టుగా ఆయన వ్యవహరించినటువంటి తీరు. బ్రహ్మానందం గారి డైలాగ్ అనుకుంటాడు చిరంజీవి గారి సినిమాలో, మీది తినాలే మాది తినాలని ఆ రోజు మోసం చేసినట్లుగా ఈరోజు సైకోల పక్షాన చేరి, ఎందుకంటే ఇందాక కొన్ని ఘటనలు మనం చెప్పుకున్నాం. వినుకొండలో మరి ఒక రౌడీ షీట్ మధ్య గొడవ జరిగితే ఏనేళ్ళ పరాల్సినటువంటి తీరు కానీ, ఎందుకంటే చట్టాన్ని ఎవరు చేతుల్లో తీసుకుంటే, చట్టాన్ని ఎవరు ధిక్కరిస్తే, ఎవరు రౌడీ షీటర్లుగా వ్యవహరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించినటువంటి తీరు మాత్రం సభ్య సమాజం నిజంగా జగన్మోహన్ రెడ్డి తీరుని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా, పరామర్శనికి వెళ్ళటానికి పోయినప్పుడు కూడా చిరునవ్వులు చిందిస్తూ, పూల వర్షం కురిపిస్తూ వాళ్ళ కార్యకర్తలు జెండాలు చేత పట్టుకొని జై జై నినాదాలు ఇస్తూ మరి వస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగా ఇతనికి మరి ఇలాంటి ఘటనలు జరిగితే ఆనందం జరుగుతుందేమో నాకేమో అనిపిస్తుంది. ఇది సమంజసం. ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎంతవరకు స్పందించాలా, ఎంతవరకు స్పందించకూడదు అనేది ఆయన ఆలోచించాలా, అది వాస్తవం. ఎందుకంటే ఒక పార్టీ పెద్ద అయి ఉంది, మాజీ ముఖ్యమంత్రి అయి ఉంది, ఈ విధంగా తప్పు చేసిన వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడటం నిజంగా ఇది జుగుప్సకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ పార్టీ పక్షాన మాట్లాడవచ్చు. ఇంకా గఫూర్ గారు చెప్పినట్టుగా ఒకటి ప్రతినిధి బృందం పంపించండి, నిజ నిజాలు నిగ్గుదల్చండి,
అక్కడ కులవివక్షత వ్యతిరేకంకి ఆంధ్ర మాలేద్రి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన కూడా మీడియాతో మాట్లాడాడు. అట్లే మీ పార్టీ యంత్రాంగం ఉంది, మాజీ మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, మీ పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఒక డెలిగేషన్ అడిగి పంపించి వాస్తవాలు తెలుసుకోండి, మాట్లాడండి, ప్రెస్ మీట్ పెట్టండి. పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మీద మీరు వాళ్ళ యొక్క చర్యలను వెంటగట్టండి, ఈ సభ్య సమాజం ముందు నిలబెట్టండి, మానవ హక్కుల సంఘానికి మీరు కంప్లైంట్ చేయండి. అది ఎక్కడన్నా సహజం. కానీ మీరు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి మీరు పొలోమని వందలాది వాహనాలతో ఒక ర్యాలీగా ఊరేగింపుగా బయలుదేరి పూల వర్షంలో తడుస్తూ జెండాలు జయజయధ్వానాలతో మీరు ఏకైకలో పక్కపక్కలతో వచ్చి ఆడ కూర్చొని వాళ్ళు మాట్లాడి, మీరు మాట్లాడినటువంటి తీరు చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి, ఆయన కూడా తీసుకొచ్చి తన్నండి అనేటువంటి డైలాగ్. ఇప్పుడు ఆయనదంతే, మరి మీకు కూడా 33 కేసులు ఉన్నాయి కదా, మీ పరిస్థితి ఏంటి? మరి గతంలో మనం చూసాం డాక్టర్ మరి ప్రసాద్ గారి పరిస్థితి, డాక్టర్ సుధాకర్ గారి పరిస్థితి. మాస్క్ అని అడిగినందుకు పెడ 2 చేతులు పెడ ఎరగదీసి మరి వెనక్కి కట్టేసి ఒక పిచ్చోడిని చేసి ఆయన ఏ విధంగా మ్యాన్ హ్యాండింగ్ చేసేటట్టు తగ్గొద్దని చూసాం. ఆయన చావుకి ఏ విధంగా కారిపోయారో చూసాం. అలాగే మనం చూస్తే సుబ్రహ్మణ్యం డ్రైవర్, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని చంపి మరి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి. ఇసుక అక్రమాన్ని ఎదిరించినటువంటి యువకుడిని శిరోమండనం చేసినటువంటి పరిస్థితి. అలాగే మనం చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదన్న ఒక యువకుడిని మరి పోలీసులు చావబాదినటువంటి పరిస్థితి. ఈ ఘటనలన్నీ మీకు తెలుసు కదా. అప్పుడు లేనటువంటి నోర్లు ఇప్పుడు ఎందుకు లభిస్తున్నాయి? ఏం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నీకు బాధ్యత లేదా? అమర్నాథ్ గౌడ్ ఒక 10th క్లాస్ విద్యార్థిని అమానుషంగా మరి సజీవ దహనం చేస్తే ఏ రాజకీయ పార్టీ సంబంధం లేనటువంటి ఒక విద్యార్థిని ఆ రోజు నీవు నీ పార్టీ నాయకులు మాట్లాడలేదే? అడిగిపోయింది నీ నీతి. ఈ రోజు నీ గొంతు ఎట్లా ఎందుకు లభిస్తా ఉంది? నీ పార్టీ నాయకులు గొంతులు ఎందుకు లభిస్తా ఉన్నాయి? నేను ఒకటే కోరుతా ఉన్నా, నువ్వు ఒకరి చేతికి ఒక 1000 చూపిస్తే నీకు 5 ఏళ్ళు నీ వెనక నిన్ను చూపిస్తాయి. అది గుర్తుంచుకో. ముందు నువ్వు వాస్తవాలు మాట్లాడు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయి ఉండి, మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక పార్టీకి నాయకుడై ఉండి ఈ సమాజాన్ని ఏ విధంగా తీసుకెళ్ళదలుచుకున్నావు? నువ్వు మాట్లాడటం అనేది సమంజసం కాదు. దీనికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మరి ఈ సమాజం ఉంది. ఈ సమాజంలో మీ పార్టీ మనుగడ సాగించాలంటే దాని గురించి మాట్లాడాలా. ఏ విధంగా మాట్లాడాలా? మీ పార్టీ ప్రతినిధి బృందం ఉంది, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించు. ఇది చాలాగా మీ సమంజసం కాదు. సరే, ఏది ఏమైనా పోలీసులు కూడా నేను అనుకోవటం ప్రభుత్వం చేయించినటువంటి ఘటనగా నేను భావించడం. ఎందుకంటే ఈ చిరంజీవి అనే అతను ఆ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు కాబట్టి, హెడ్ కానిస్టేబుల్ గా అతని మీద జరిగినటువంటి దాడిని పోలీసులు మరి ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి 1 టౌన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 2 టౌన్ పరిధిలో మరి కేసు రిజిస్టర్ అయింది. 2 సిఐ కూడా రాములు నాయక్ అనేటువంటి ఒక ఎస్టీ ట్రైబల్ చెందినటువంటి వ్యక్తి మరి లాఠీలతో కొట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు కావాలని ఎక్కడో ఒక చాట ఈ యొక్క లాంటి వ్యక్తులకి మరి సైదా గారు, మీరు ఆయన సిఐ గురించి ప్రస్తావించారు కాబట్టి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో హెడ్ కానిస్టేబుల్ చిరంజీవి గారి మాటల్లో, అలాగే ఆ పర్టికులర్ ఇంటర్వ్యూలో నేను విన్నది ఏంటంటే ఆయనకి ట్రెమండస్ రికార్డు ఉందట. ఆయనకి ఆల్రెడీ రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు కూడా గతంలో వచ్చిందట సిఐకి. అంటే నేను అనేది బ్యాడ్ రికార్డు కాదు, ట్రెమండస్ అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కొంత రికార్డు కాదు. రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు అంటేనే అర్థం చేసుకోవాలి. సో మీరు మెన్షన్ చేశారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. ఎస్ ప్లీజ్. ఈ యొక్క చిరంజీవి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతను పెళ్లి చేసుకుంది కూడా, మ్యారేజ్ చేసుకుంది కూడా దళిత యువతిని. ఆ అమ్మాయి ఇంటిని కూడా చూసాం. నేను కూడా దళిత యువతిని, నాకు న్యాయం చేయండి. వాళ్లే కాదు, నా భర్త చనిపోతే నా పరిస్థితి అని చెప్పి కూడా. సరే, ఇదొక కల్చర్ లాగా తయారైంది. కానీ అసలు ఇప్పుడు అగ్రవర్ణాలు ఏంటి, లేకపోతే నిమ్న జాతులు ఏంటి? ఇప్పుడు అంటే అగ్రవర్ణ యువతకి అన్యాయం జరిగితే పరామర్శించరా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇదొక ఆర్గ్యుమెంటేటివ్ ఇదైపోయింది. ఇదొక దుష్ట సాంప్రదాయం లాగా తయారైంది. ఇక్కడ క్రైమ్ జరిగింది, విక్టిమ్ అలాగే అక్యూజ్డ్ రెండే చూడాలి.
వాళ్ళ క్రెడిబిలిటీతో, వాళ్ళ సర్టిఫికేట్లతో, వాళ్ళ యొక్క నేపథ్యాలతో సంబంధం ఏంటి? అన్ఫార్చునేట్లీ ఆ రకమైనటువంటి వ్యవస్థలో బతుకుతున్నాము. సరే వస్తాను, మా ఇది ఎక్కువ సమయం లేదు, మనకు మరో టాపిక్ కూడా ఉంది. వీళ్ళు తీరు ఆ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, ఈ విధంగా దళిత యువకులు, మైనారిటీ యువకులు వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి కొట్టారు, లేకపోతే ఏరే కులంలో తీసుకొచ్చి కొడతారా, ఆ ధైర్యం వీళ్ళు చేస్తారా? ఇవన్నీ కూడా నిజంగా కొన్ని వాస్తవాలు కూడా మనం గమనించాలి. గతంలో జరిగిన అనుభవాలను బట్టి ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. పోలీసులు ప్రభుత్వాలు, వ్యవస్థలు కూడా ఈ కులజాడ్యం కూడా పోలా, మనం వాస్తవాలు మాట్లాడుకోవాలా. ఎందుకంటే ప్రోగ్రెసివ్ గా మనం ఆలోచించేటటువంటి వ్యక్తులం కాబట్టి ఇవి ఇప్పుడు పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఓకే పాలిటిక్స్ లో చూద్దాము. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి అంటే ఈడీ, సిబిఐ. అక్కడ కులాలతో సంబంధం లేదు. మా పార్టీ అధికారంలో ఉందా, లేదంటే కనుక ప్రతిపక్ష పార్టీల మీద ఆరోపణలు వచ్చినాయా, వాటిని సెలెక్టివ్గా దాడులు చేస్తున్నారు. అక్కడ అది డిస్క్రిమినేషన్ ఇన్ ద సెన్స్. ఇప్పుడు యూపీలో బుల్డోజర్ వ్యవస్థ నడుస్తా ఉంది, యోగి రోగిలాగా ప్రవర్తిస్తున్నాడు, బుల్డోజర్ నడుస్తున్నాడు. అక్కడ కమ్యూనిటీ అదే సార్, అక్కడేమో కమ్యూనిటీ దూసుకెళ్తున్నాడు. ఏం చెప్పాలి మనం? అదే సార్, అదే ఇప్పుడు అదే అంటున్నాను నేను. ఈ కేసుల వ్యవహారం అనేసరికేమో పొలిటికల్ అఫిలియేషన్స్ లేదు, దేశభక్తులు లేదా సూడో నేషనలిజం ఇట్లాంటి తగిలించుకునే వాళ్ళు మేమంతా దేశభక్తులు అని చెప్పుకుంటానే అక్కడ మతం పరంగా విడిపోవటం. ఇక్కడ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడేమో అవతలోడు క్యాస్ట్ ఏంటి ఇది ఆ రకంగా విడిపోవటం, సెగ్రిగేట్ చేసేసి విషయాన్ని ఆ రకంగా జస్టిఫై చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ. ఓకే సార్, కృష్ణాంజలి గారు సార్, మీ అభిప్రాయం ఏంటి? వాట్ ఈస్ యువర్ స్టాండ్? సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. అమెరికాని మనం అగ్రరాజ్యంగా చెప్పుకుంటాం. అమెరికాలో ఐ కాంట్ బ్రీత్ అనేటువంటి ఒక స్లోగన్ అది పెద్ద ఉద్యమంగా మారిన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జో బైడెన్ కి ఆ సమస్య తీవ్రత అర్థమైన తర్వాత వెళ్ళి ఎవరైతే బాధితుడు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి అమెరికా అధ్యక్షుడు మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పాడు. అయినా సరే రాజకీయంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా అధ్యక్షుడు మార్పు వెనక ఉన్నటువంటి ప్రభావితమైనటువంటి అంశాల్లో ఈ ఐ కాంట్ బ్రీత్ అనేటువంటి ఈ నినాదము, ఉద్యమం కూడా చాలా కీలకమైనటువంటిదిగా ఉంది. అంటే ఒక దేశ అధ్యక్షుడినే మార్చగలిగినటువంటి అంత ఉద్యమం. ఏంటయ్యా ఉద్యమం అనేది అందరికి తెలుసు. ఏంటి ఐ కాంట్ బ్రీత్ అనేది? ఒక పోలీసు ఒక వ్యక్తి మెడ మీద ఒక మోకాలు వేసి తొక్కుతుంటే నాకు ఊపిరాడటం లేదు, చచ్చిపోతున్నాను అని వినకుండా చేసినటువంటి దానివల్ల అతను చనిపోయినటువంటి పరిస్థితి. ఏంటి అతను ఎవరు? పోలీసు వాదన ఏంటి? అతను ఆల్రెడీ కౌంటర్ ఫిట్ కరెన్సీ అంటే నకిలీ నోట్లు చలామణి, తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని నేను డిటెన్షన్ చేశాను అనేటువంటి విధంగా పోలీసుల వాదన. కానీ మీరు అతని మీద నేరారోపణలు ఉంటే ఆ నేరారోపణలకి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచడం వరకు ఓకే, కానీ అతను గొంతు మీద కాలేసి తొక్కేటువంటి అధికారము పోలీసుకు లేదుగా. రెండు వేరు అంశాలు. అందుకని ఇక్కడ మనం కీలకంగా ఒక అంశాన్ని గమనించాలి. ఈ డిబేట్ లో మాట్లాడినట్టు ముగ్గురు కూడా తెనాలి పోలీసులు చేసింది తప్పు అని మాట్లాడారు. కరెక్టే కదా? తప్పు ఖచ్చితంగా. ఎందుకు తప్పు అయింది? చట్టరీత్యా భారతదేశంలో భారత న్యాయ సంహిత ప్రకారంగా ఎవరైనా సరే నేరం చేస్తే ఆ నేరం చేసినటువంటి వాళ్ళని నేరారోపణలు వాళ్ళ మీద మోపి వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచేటువంటి బాధ్యత మాత్రమే పోలీసులకు అప్పగించబడింది. ఈ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ఏ ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలవుతూ ఉంటుంది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ న్యాయ సంహిత అయితే సపరేట్ గా ఏం రాసుకోలేదుగా. ఎందుకంటే కనపర్తి శ్రీనివాస్ గారు పోలీసులు చేసింది తప్పే అని చెప్తూ ఈ రాష్ట్రంలో ఉన్న
90 మందో 90% మందో 99% మందో అందరూ ఆ విధంగా కొట్టడానికి తెనాలి పోలీసులు ఒప్పుకుంటున్నారు అని చెప్పి ఒప్పుకుంటే ఇక మనకు భారతీయ న్యాయ సంహిత ఇవన్నీ మన రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటే అది చేయటానికే కదా మీరు వెంటనే ఒక పని చేయండి. ఇక మాకు భారతీయ న్యాయ సంహిత మా ప్రజలు ఇన్స్టెంట్ జడ్జిమెంట్ కృష్ణాన్యల్ గారు ఓకే, అది కాదు ఈరోజు మన టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరామర్శ యొక్క వైబిలిటీ, అంటే అక్కడ ఆవశ్యకత లేదంటే కనుక ఆయన పరామర్శించిన తీరు, ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన దాని గురించి మీరు 2020లో జరిగిన ఐకాన్ బ్రెత్ ఓకే, అది బ్లాక్ లైవ్స్ మ్యాటర్, జార్జ్ ఫ్లాయిడ్ అక్కడ చనిపోయిన వ్యక్తి, అవన్నీ మాకు గుర్తున్నాయి. అయితే దానికి దీనికి పోలికగా ఎటువంటి సంబంధం లేదు. అక్కడ లిటరల్లీ అతన్ని అక్కడ ఊపిరాడకుండా చంపేశాడు. అతనికి ఉన్నటువంటి ఆ వైట్ స్కిన్ ఆ జాతీయ అహంకారంతో అక్కడ క్లియర్ కనపడుతుంది. అఫ్ కోర్స్ జార్జ్ ఫ్లాయిడ్ అక్కడ రిపీటెడ్ అఫెండర్ అయ్యి ఉండొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. అలాగే అక్కడేమి జార్జ్ ఫ్లాయిడ్ ఏమి పోలీసుల మీద తిరగబడి కొట్టలేదు, అక్కడేం ప్లాన్గా జరగలేదు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు మీకు వీళ్ళు ఇచ్చింది అఫ్ కోర్స్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నా పోలీసులు చేసింది చట్టరీత్యా కరెక్ట్ కాదు. కానీ ఆ ముగ్గురు దానికి ముందు ఏం చేశారు, ఒక హెడ్ కానిస్టేబుల్ మీద అటాక్ చేస్తే జరిగిన దానికి వీళ్ళు పబ్లిక్ క్లెయిమింగ్ ఇచ్చారు. వీళ్ళు కావాలనుకుంటే ఏముంది ఆ కోటింగ్ అంతకన్నా 10 ఇంతల కోటింగ్ లోపల వేస్తే మనం ఇప్పుడు అసలు డిస్కషన్ పాయింట్ కూడా అయ్యేది కాదు. ఆఫ్ కోర్స్ దాన్ని కూడా ఎవరు సమర్థించట్లా. కానీ మీరు జార్జ్ ఫ్లాయిడ్ విషయం తీసుకొచ్చారు కాబట్టి అక్కడ జరిగింది వేరు ఇక్కడ జరిగింది వేరు అంటున్నాను. యా ప్లీజ్ కంటిన్యూ. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వద్దాం సార్. దానికి కూడా వస్తాను. జార్జ్ ఫ్లాయిడ్ దానికి దీనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా చెప్తాను. మీ వాదన మీది, నా వాదన నాది. ఓకే, ఇక్కడ ఈ ముగ్గురుకు సంబంధించినటువంటి నేరారోపణలు లేకపోతే కానిస్టేబుల్ కొట్టినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఏంటి వాళ్ళ నేరారోపణలు? వాళ్ళు గంజాయి అమ్ముతారు, గంజాయి తాగుతారు, ఎదుటోళ్ళ మీద గంజాయి తాగి దాడి చేస్తారు, అదే విధంగా పోలీసుల మీద దాడి చేశారు. ఇవన్నిటి మీద కేసులు నమోదయ్యాయి. వాళ్ళ మీద కేసులు నమోదయ్యే చర్యలు తీసుకోవడానికి మీకు అధికారం ఉంది, పోలీసులకి ఎక్కడ కోర్టులు ఆధారపరచడానికి, ప్రభుత్వానికి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఇదే కనపర్తి శ్రీనివాస్ గారు ఈ డిబేట్ లో ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. అయ్యా, ఈ విధమైనటువంటి గంజాయి వ్యవహారం ఇవన్నింటినీ కూడా వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, పోలీసులు వీళ్ళందరూ కలిసి రాష్ట్రం మొత్తాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారు. ఇప్పుడు ఐతానగర్ కూడా అప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే గంజాయి నేర్చుకున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేర్చుకున్నారు అనుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం అయింది కదా. ఇప్పుడు ఐతానగర్ లో గంజాయి ఎట్లా దొరుకుతుంది? ఏ విధంగా రాజకీయ నాయకులు సపోర్ట్ లేకుండా వస్తుంది? ఏ విధంగా పోలీసులు సపోర్ట్ లేకుండా వస్తుంది? ఏ విధంగా చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ వీళ్ళ మధ్య ఘర్షణ ఎందుకు జరిగింది? ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి? ఇవన్నిటి కేసుల్లో కొట్టినందుకు వాళ్ళ మీద నేరారోపణలు ఏమున్నాయో, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సింది. ఈ మాట జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో చెప్పాడా? చెప్పలేదు. ఏం చెప్పాడు? వాళ్ళ నేరాలకు నేను ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చెయ్యను. వాళ్ళ నేరాలకు సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసిన కుదిరే పని కాదు. వాళ్ళ నేరాలకి ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ఇది ఒక అంశం. రెండోది, ఈ ప్రమాదం ఏ స్థాయికి వెళ్తుంది అని అంటే, మీరు ఇందాకటి నుంచి డిబేట్ లో మొదటి నుంచి నేను చాలా వీడియోలు చూశాను, చిరంజీవి ఇంటర్వ్యూ చూశాను అని చెప్పారు కదా. మీకు కొన్ని ఇప్పుడు లైవ్ లో ఉన్నాయి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం తర్వాత, రేపు చూడండి మీరు. సురేష్ గారు ఏంటో చెప్పనా, ఇటీవల జరిగినటువంటి నేను ఒక్కడనే కాదు సార్ చూసింది, ప్రపంచం అంతా చూసింది అంటున్నారు. ఇక్కడ నేను ఒక్కడే చూసింది నొప్పి చెప్తున్నాను. ఇంకా కొన్ని చెప్తాను, మీరు తర్వాత చూడండి అని చెప్తున్నాను. ప్రపంచానికి కూడా తెలిసింది, అందుకే డిబేట్ లో నేను చెప్తున్నాను. కనపర్తి శ్రీనివాసరావు గారు ఏదైతే గుంటూరులో ఉంటారో అదే గుంటూరులో పట్టాపురం పోలీస్ స్టేషన్ లో పోలీసుల యొక్క విధానాలను తప్పుపడుతూ తన పత్రికల్లో ఒక వెబ్సైట్ లో వార్త రాసినందుకు ఒక జర్నలిస్ట్ ని గత నెలలో కడ్డాయిల మీద నిలబెట్టి పోలీసులు దాష్టికానికి పాల్పడి గంజాయి కేసు పెట్టి అతని మీద లోపల పడేసి. అయ్యా, ఏంటి అతని మీద ఆరోపణ అంటే పోలీసులకు వ్యతిరేకంగా పోలీసులు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపినది. రెండవ, మీకు అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ కనపర్తి శ్రీనివాసరావు గారు ఉన్నారు కాబట్టి ఆయనకు కనెక్ట్ అయ్యేటువంటి అంశమే చెప్తున్నాను. అందరికి ప్రపంచం అంతా తెలిసినటువంటి అంశం.
బోరుగడ్డ అనిల్. ఈ బోరుగడ్డ అనిల్ ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అని అందరికీ తెలుసు. ఏం జరిగింది, ఒక పోలీస్ స్టేషన్ లో, గుంటూరు పోలీస్ స్టేషన్, పట్టాపురం నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఆయనకి బిర్యానీలు పెట్టి ఆయనకి పరుపులేసి అన్ని బండబెట్టి ఇవన్నీ చేస్తాడే పోలీసులు. దాన్ని ఒక జర్నలిస్టు వీడియోలు బయటకు పోయి ఏం చేశారు పోలీసులు, జర్నలిస్టు మీద కేసులు పెట్టి లోపలేశారు. ఇప్పుడు బోరుగడ్డ నీళ్ళకి ఆ విధంగా చేయడం తప్ప రైటా అంటే పోలీసులు. ఇంకొక ఉదాహరణ చెప్తా, రీసెంట్ గా మీకు వచ్చిన వీడియోలు. ఒక ఇంట్లో ప్రకాశం జిల్లాలో ఒక ఇంట్లో ప్రవేశించి పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని మహిళతో సహా చిన్నపిల్లల మీద దాచి పనిచేసినటువంటి పని. అంటే ఇవన్నీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ 90%, 98% కోరుకుంటున్నారా కనపర్తి శ్రీనివాస్ గారు? కోరుకుంటే ఇలాగనే పోలీసులు మీరు ఇలా చేయండి మీ ఇష్టము అని ఒక లైసెన్స్ ఇచ్చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చాడు, పోలీసులకు లైసెన్స్ ఇచ్చాడు. ఈ తరహాలో 5 ఏళ్ళు ఆయన దాష్టికాలు. ఇప్పుడు సైదా గారు చెప్పారు కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. సుధాకర్, అదే విధంగా వరప్రసాద్, అదే విధంగా కిరణ్, అదే విధంగా అబ్దుల్ సలాం, వీళ్ళందరూ పోలీసుల దాష్టికానికి చనిపోయినటువంటి వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చాడు, ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు చేశారు. తెలుగుదేశం వాళ్ళు చేయలేదండి. జరిగింది తప్పు ప్రాణాల మీదకి అయితే రాలా. ఇక నేను ఇంకా మాట్లాడతాను. అసలు ముగ్గురేరి, అసలు ముగ్గురు నువ్వు పరామర్శించింది ఎవరిని? అసలు వాళ్ళు ఏరి వాళ్ళ కదా పరామర్శించాల్సింది. మీకు వచ్చినటువంటి సమస్య ఏందని అడుగుతున్నాను నేను. అసలు ఎవరు ఏం పరామర్శించాడు? ఎవరు నిందితుడు, ఎవరు బాధితుడు, ఎవరు నిందితుడు, ఎవరు బాధితుడు, ఎవరు నిందితుడు, ఎవరు బాధితుడు, ఇక్కడ ఎవరు నిందితుడు, ఎవరు బాధితుడు, ఎవరు నిందితుడు, ఎవరు బాధితుడు, ఎవరు నిందితుడు, ఎవరు బాధితుడు, ఇక్కడ ఎవరు నిందితుడు, ఎవరు బాధితుడు? ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. 11 కేసులు ఒకడికి, 11 కేసులు ఒకడికి, 11 కేసులు ఒకడికి, 10 కేసులు ఒకడికి, 9 కేసులు ఒకడికి. వీళ్ళంతా ప్రజా సమస్యల మీద కేసులు పెట్టారు. వీళ్ళ మీద ప్రజా సమస్యల మీద కేసులు పెట్టారు. వీళ్ళకి వాళ్ళని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి అయితే మీరు సమర్థిస్తున్నారా? రిపీటెడ్ ఆఫెండర్స్, ఇప్పుడు కూడా చెప్తున్నాం, పోలీసులు చేసింది చట్ట ప్రకారం తప్పు. పోలీసులు చేసింది చట్ట ప్రకారం తప్పు. రిపీటెడ్ ఆఫెండర్స్, రౌడీ షీటర్స్, వీళ్ళని పరామర్శించడానికా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళేది? ఈ రోజున చట్ట ప్రకారంగా తప్పు చేసినటువంటి పోలీసుల మీద చర్యలు ఉండాలా అక్కర్లేదా? మీరు చెప్పండి. కానిస్టేబుల్ భార్య, కానిస్టేబుల్ భార్య రామకృష్ణారెడ్డి సోదరులు మాచర్లలో మానవ మృగాలుగా ఎగబడితే మీరేమన్నా ఆపారా? మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులు అరాచకాలు మీరేమన్నా ఆపారా? పోలీసులు కంటే మీరేమన్నా ఆపారా? చెప్పండి. ఏంటి సురేష్ గారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. నేను అడిగి మీరు నేనైనా మాట్లాడండి, మీరైనా మాట్లాడండి. రిపీటెడ్ ఆఫెండర్స్, నేను ఒక మాట మాట్లాడుతా ఉన్నాను. రిపీటెడ్ ఆఫెండర్స్, రౌడీ షీటర్స్ కి పరామర్శ ఏంటండి? గంజాయి బ్యాచ్లకి చైన్ స్నాచర్స్ పరామర్శలు ఏంటండి? చైన్ స్నాచర్స్ పరామర్శలు ఏంటండి? మీ ఊళ్ళో, మీ గుంటూరులో పోలీసులు ఉదాహరణ ఎలాంటి నేను డజన్ చెప్తా. ఇప్పుడు ఎవరు కాదన్నారు? అన్నింటిలో ఒకే కారణం కడతారా? అందుకనే మిమ్మల్ని మేము ప్రజలు ఎన్నుకున్నది, అదే ప్రతిపక్షం ఉద్యోగం ఏంటి?
అతను ఒక్క నిమిషం. మీ కనపర్తి శ్రీనివాస్ గారు మీరు మాట్లాడొద్దు. నేను మాట్లాడేటప్పుడు ఒక పాయింట్ చెప్తాను సురేష్ గారు ఒక పాయింట్ చెప్తాను. ఈ రోజున నేను అనుకున్నాను, అరే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్ లో రఘురామకృష్ణరాజు రెస్పాండ్ అయితే బాగుంటుందని అనుకున్న మరుక్షణమే నా ల్యాప్టాప్ చూస్తుంటే రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వచ్చింది, మాట్లాడారు కూడా, ఆయన కూడా మాట్లాడారు. ఆయన కూడా ఏం చెప్పారంటే అండి, ఈ డిబేట్ లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పినట్టే పోలీసులు కొట్టడం తప్పని చెప్పి ఆయన ఏం చెప్పాడు అంటే, న్యాయము ధర్మము ప్రకారంగా వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించడం కరెక్టే అని అన్నాడు. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆ రోజున ఆయన మీద పోలీసులు కొట్టడం తప్పే అని వైసీపీ వాళ్ళు అంటూ, న్యాయము ధర్మము ప్రకారంగా ఇతర కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టారు కాబట్టి మీ కంపారిజన్ ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఏంటి, ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద కూడా పోలీసులు చేసింది, ఆయన మీద కూడా మీరు అనేది ఏంటంటే, ఆయన మీద కూడా ఒక నిమిషం వినండి సార్, ఒక నిమిషం వినండి. రఘురామకృష్ణరాజు గారిది కూడా అదే చట్ట ప్రకారం కరెక్ట్ కాదు, తప్పు, గాని ధర్మం న్యాయం ప్రకారం కరెక్ట్ అంటారు. ఏది, ఆయన కూడా ఒక రిపీటెడ్ అఫెండరు. అదే సార్, రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా చట్ట ప్రకారం కరెక్ట్ కాదు, ధర్మం న్యాయం ప్రకారం అయితే కరెక్ట్ అని అంటున్నారు. ఎందుకంటే అవునవునవును అదే రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక్క నిమిషం వినండి సార్, రఘురామకృష్ణరాజు గారు కూడా పోలీసులు కొట్టాడు, రఘురామకృష్ణరాజు గారు కూడా రౌడీ షీటరు, రఘురామకృష్ణరాజు గారు కూడా రౌడీ షీటరు, రిపీటెడ్ అఫెండరు, ఆయన క్రిమినల్ రికార్డు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, రఘురామకృష్ణరాజును కొట్టడమేమో చట్టరీత్యా తప్పు, న్యాయం ధర్మ ప్రకారం కరెక్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. ఇప్పుడు వీళ్ళను కొట్టడము చట్టరీత్యా నేరము అని తెలుగుదేశం వాళ్ళని న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం కరెక్ట్ అంటారు. నేనేమంటారంటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కోరుకునేది, అయ్యా న్యాయాలు ధర్మాలు కాదు, మాకు చట్టము, రాజ్యాంగము, అదే విధంగా బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత, దాని ప్రకారంగా ఉండండి. లేదు అంటే పోలీసులకు ఇచ్చే లైసెన్స్ వల్ల కనపర్తి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు రేపొద్దున సురేష్ గారిని, రేపొద్దున కృష్ణాంజనేయుని అందరినీ కొట్టడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు, కొడుతున్నారు. నేను ఉదాహరణ చెప్పాను. రౌడీ షీట్ లేదు సార్, నాకేమి క్రిమినల్ రికార్డ్ లేదు. కాల్పులు జరిగినప్పుడు కృష్ణాంజలి గారికి కూడా రౌడీ షీట్ లేదనుకుంటున్నాను, కృష్ణాంజలి గారు కూడా రిపీటెడ్ అఫెండర్ కాదనుకుంటున్నాను. కాబట్టి మా ఇద్దరికి నాకైతే టెన్షన్ లేదు, మీరు నా గురించి టెన్షన్ పడకండి. మీకు నాకు అయితే ఆ పరిస్థితి రాదనుకుంటున్నాను. అదే సార్, మీకు నా గురించి అయితే నాకు టెన్షన్ లేదు, మీకు నాకు అట్లాంటి పరిస్థితి రాదనుకుంటున్నా. మీకు నాకు అటువంటి రికార్డు లేదు కాబట్టి ఆ విషయంలో టెన్షన్ పడకండి. ఇన్స్టెంట్ న్యాయం కొన్ని చోట్ల తప్పదు, ఇన్స్టెంట్ న్యాయం జరగాలి. మీరు నక్సలైట్లు జరిగినప్పుడు, నువ్వు నక్సలైట్లు తప్పని మాట్లాడినప్పుడు, నక్సలైట్లు చేసింది కరెక్ట్ అని మాట్లాడినప్పుడు ఇవాళ మాట్లాడతావు. మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ గా నక్సలైట్లు చేసిన పని హర్షించారు, అప్పుడు హర్షించినప్పుడు ఇవాళ ఎందుకు నువ్వు చెప్తున్నావు? మళ్ళా సమాధానం చెప్పు. జరిగినప్పుడు లబో దిబో అని అరిచినప్పుడు మేమై అరిచింది గఫూర్ గారు, నేను, సైదా గారు అని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం ఏంటి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయటం ఏంటి? ఇది అప్రజాస్వామికం. ఇలా దాడి చేస్తే ఎట్లా? పోలీసులు సపోర్ట్ తో జగన్మోహన్ రెడ్డి దాడి చేయించాడు, వాళ్ళు ఇష్టాన్ని చేశాడు. అప్పుడు ఆ రోజు సమస్యల పరిష్కారం మాట్లాడింది.
మీకు అంటే మీరు అది ఇస్తే ఏమంటారు? మీరు చేస్తారంటే ఎవడు ఒప్పుకుంటాడా? నాకు అర్థం కాదు. ఏం ఒప్పుకోలేదు. ఇవాళ జనమందరూ హర్షిస్తున్నారు. ఇవాళ జనమందరూ హర్షిస్తున్నారు. అది జనమందరూ హర్షిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ రాజ్యం కాదు ఇది. ప్రజాస్వామ్యం. భారతదేశం అనేటువంటి ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో గంజాయి తాగి ఇళ్ల మీద పడుతుంటే చూస్తా ఊరుకోవాలి. అయ్యా నీ పక్కన ఇంటి మీద తాగిన వాడు నీ మీద చేసినప్పుడు ప్రజాస్వామికవాదులుగా మేము వచ్చాం బాబు. మీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు, మీ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగినప్పుడు ప్రజాస్వామికవాదులుగా మేము పోరాటం చేశాం. మేము ఆ రోజు కూడా పోరాటం చేశాం. ఆ రోజు కూడా కృష్ణాంజలి గారు, యూ కెన్ స్టాండ్ విత్ యువర్ ఓన్ ఒపీనియన్. మీరు మాట్లాడింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట్లాడిన దానికి దగ్గరగా ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక 24 కేసులు ఉన్నాయి. ఆయన కూడా ఇలాగే పబ్లిక్ గా కనుక ఇలా చేస్తే ఎలా ఉంటది అనేది ఆలోచించుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు కేసులు, మీరు జగన్మోహన్ రెడ్డి కేసులు. ఆది శంకరాచార్యుడికి ఆటో శంకర్ కున్నంత తేడా ఉంది ఇద్దరికి. అతను పెద్ద క్రిమినల్, ఆర్గనైజ్డ్ క్రిమినల్. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అది కాదు. రైట్, ఓకే ఓకే. ఆర్థిక నేరాలకే బయటకు కొన్ని దేశాల్లో అయితే ఉరిశిక్షలు విధిస్తారు. మరి అది ఆ సంగతి కూడా ఇక్కడ మరి మాట్లాడుకుంటే ఇంకా చాలా దూరం వెళ్తుంది. గఫూర్ గారు, లెట్స్ కంక్లూడ్. కాదు సురేష్ గారు, సరే కృష్ణాంజలి గారి యొక్క ఆవేదన నేను అర్థం చేసుకుంటున్నాను. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. అబ్దుల్ సలాము భార్య, పిల్లలు, చిన్న పిల్లలు ఇద్దరిని తీసుకుని పోయి రైలు కింద పడడానికి కారణం ఏంటంటే పోలీసుల వేధింపులే. పోలీసులతో లింక్ అయి ఉంది. అంటే పోలీసులకు కనుక ఒక్కసారి ఫ్రీ లైసెన్స్ ఉంటే చాలా అరాచకాలు చేస్తారండి. కాబట్టి ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ సరే జరిగిపోయింది. ఇన్సిడెంట్ న్యాయము అంటే అప్పుడు వాళ్ళు చిరంజీవిని కొట్టినారు, వెంటనే పోలీసు వాళ్ళు జోక్యం చేసుకొని వీళ్ళని 4 వాయించి పబ్లిక్ గా తీసుకొని పోయినా ఎవరేమనుకునే వాళ్ళు కాదు. వాళ్ళ రౌడీజం చేసినారు, అతని మీద వెంటనే పోలీసు వాళ్ళు వచ్చినారు, పట్టుకున్నారు, 4 కొట్టుకొని తీసుకుని పోయినారు. అట్లా కాకుండా 5-6 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత తీసుకుని వచ్చి అదే ప్లేస్ లో పుట్టడం అనేటువంటిది ఇది కొంచెం హై హ్యాండెడ్నెస్ ఆఫ్ ది పోలీస్. నేను చెప్పేది ఏమంటే, గవర్నమెంట్ మనసులో ఏమున్నా ఈ రకమైనటువంటి ట్రెండ్ కర్వ్ చేస్తాము అనేటువంటి చెప్తే కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. లేకపోతే వాళ్ళకి వ్యతిరేకం ఉంటే పోలీసు వాళ్ళతో చేయిస్తారు అనేటువంటి ఒక అపనమ్మకం ఏదైతే వైసీపీ కాలంలో జరిగిందో అది మీ కాలంలో జరుగుతుందేమో అనేటువంటి భయాందోళన లేకుండా చేసుకోవడం మీకు అవసరం. కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం నేను చెప్తున్నాను. సరే, జరిగిపోయిన ఇన్సిడెంట్ అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పాపం ఆయన సమస్యలు దొరకడం లే. ప్రజా సమస్యలు తీసుకుంటే మంచి మైలేజ్ వస్తుంది. ఈ ఎందుకో పోతున్నాడు, సలహాదారులు కూడా అట్లే ఉన్నట్టున్నది. మనం లేవా సార్ సమస్యలు, ప్రజా సమస్యలు లేవా సార్? మీరు రోజు బయటకు వెళ్ళలేదు సార్ ఆ సమస్యలు. సమ్మె జరుగుతుండింది విశాఖపట్నంలో, వేల మంది రోడ్ల మీద ఉన్నారు. ఈయన పోయి నిలబడితే ఎంత అప్లాజ్ వచ్చిండేది. అట్లాంటి దానికి పోడు. అసలు మాట్లాడారా కనీసంగా అక్కడ ఏం జరుగుతుందో అసలు ఫాలో అవుతున్నాడు ఆయన? ఎన్ని సమస్యలు లేవు సార్? కమ్యూనిస్టులకి పని లేదా? రోజు 24 గంటలు మరి ఆ సమస్యల మీద కదా వెళ్తుంది. అటువంటి దానికి వెళ్లాల్సింది పోయి ఉన్న 2 రోజులనేమో ఇటువంటి పరామర్శలు, మిగిలిన 5 రోజులనేమో వెళ్ళి బెంగళూరులో కూర్చుంటే ఇదేం ప్రతిపక్ష నేతగా అది బాధ్యతలు నెరవేర్చుతున్నట్టు మీరే చెప్పండి. మంచిదే కదా సార్, అది కూటమికి మంచిదే కదా. ఏ చర్యని సమర్థించం. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ నేరస్తుడి ఇంటికి పోయి నువ్వు చెయ్యి, మా న్యాయసౌత మేము అంటుంటాము. ఇవాళ ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వస్తే తెనాలి రైతాంగం అంతా ఒక్కడైనా పంచగట్టుకున్న వ్యక్తి, ఒక్క వ్యక్తి నాకు చూపించండి అక్కడ. నేను మళ్ళా చెప్తున్నా, ఇవాళ జగన్ చుట్టూ వచ్చిన మొత్తం గంజాయి బ్యాచ్, మొత్తం రౌడీ షీటర్లు. అంత దూరం నేను వెళ్ళను, అంత దూరం అసలు అక్కడ ఒక్క నిమిషం వినండి. అక్కడ ఒక్క నిమిషం వినండి. శ్రీనివాసరావు గారు అంత ఫ్రీగా గంజాయి సప్లై చేస్తున్నారా ఏంటి? లేదండి, అక్కడ గంజాయి బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసలు అక్కడ పరామర్శ వాతావరణం కనపడింది చెప్పానండి. పరామర్శ వాతావరణం ఎక్కడన్నా కనపడింది? అసలు
పరామర్శ వాతావరణం ఎక్కడైనా కనపడిందా? కనీసం ఆయన మాట్లాడేటప్పుడు మాట మనలాంటి వాళ్ళని వినిచ్చారు అసలు? సీఎం సురేష్ గారు కృష్ణాంజలి సురేష్ గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను. కంక్లూడ్ చేసేయండి సార్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా అయితే ఫెయిల్ అయ్యాడో ప్రతిపక్షంలో కూడా అట్టఫ్లాప్ అయ్యేటువంటి విధంగా ఈ సంవత్సర కాలంలో వ్యవహరిస్తూనే ఉన్నాడు. దీంట్లో నో సెకండ్ థాట్. నా పాయింట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అలా చెయ్యాలి ఇలా చేయాలి అనేటువంటి దాని మీద వాళ్ళు ఎలా చూసుకుంటే మనం కూడా సలహాలు ఇవ్వచ్చు తప్ప కాదు. కానీ నేనేమంటానంటే అసలు అతను కూడా అతని కోసం చూడాల్సినటువంటి ప్రజలు కాదు. నేనే ప్రజల కోణంలో ప్రజల ఎజెండాకు అనుగుణంగా ప్రజల ఆలోచనలతో ఒక ఎజెండా ముందుకు రావాలి అని నేను అంటున్నాను. ఏం వాళ్ళు కూటమి పోతే జగన్మోహన్ రెడ్డి పోతే కూటమే, వీళ్ళిద్దరు తప్పులు చేస్తూ నేను మీడియా కూడా ఈ రోజున వాళ్ళ రాజకీయ ఎజెండాకు అనుగుణంగా వాళ్ళ ఎజెండా అయితే కొంతమంది వాళ్ళకి సపోర్ట్, వీళ్ళ ఎజెండా అయితే వీళ్ళకి సపోర్ట్. అసలు ప్రజల ఎజెండా ఎక్కడుందండి అని నేను అడుగుతున్నాను. ఈ రోజున తెనాలి విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రజల ఎజెండాలో మీడియా ఆలోచించాలి అనేటువంటిది నా విజ్ఞప్తి. రెండు రాజకీయ కోణాలు రెండు తప్పుదారిలో ఉంది. లెట్స్ వైండ్ అప్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజలి గారు, కనపర్తి గారు, గఫూర్ గారు అండ్ సైదా గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.